హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తక్కువ ఖర్చుతోని నాటుకోళ్ళ షెడ్ వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టి కోళ్ళు పెరిగిన తర్వాత లాస్ వస్తే ఆ పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళదు. కాబట్టి తక్కువ పెట్టుబడితో వేసుకుంటే మనకు కోళ్ళు కొంచెం అంటే తక్కువ పెట్టుబడి, అంటే మీకు ఎట్లా తోస్తే అట్లా వేసుకోవచ్చు. మనం కట్టెలతో వేసుకోవచ్చు. అట్లాగే మనకి ఎలాంటి బయట నుంచి ఈ పిల్లులు కుక్కలు రాకుండా ఉంచితే చాలు. జస్ట్ అవి రాకుండా మనము ఎలాంటి షెడ్ వేసుకున్నా పర్వాలేదు. మరీ తక్కువతో వేసుకోవాలి. స్టార్టింగ్ ఎవరైతే మనము పెంచాలనుకుంటున్నారో అట్లీస్ట్ ఒక 5,000 లోపు కూడా షెడ్ కంప్లీట్ చేసుకోవాలి. 5,000 లోపు షెడ్ వేసుకున్నా కానీ అందులో ఒక 100-150 కోళ్ళు అయితే ఈజీగా పడతాయి. ఎందుకు చెప్తున్నానంటే మనకు ఈ షెడ్డు చాలా చిన్నది. ఇందులో ఈజీగా ఒక 70-80 కోళ్ళు అయితే పడతాయి. చూడవచ్చు మీరు, పైన కట్టెలు ఉంటాయి, కిందనేమో కొన్ని పిల్లల కోళ్ళు కూర్చుంటాయి, పైననేమో పెద్ద కోళ్ళు కూర్చుంటాయి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో కోళ్ళు అనేది వేస్తలేము. చిన్న పొక్కలు కావడం వల్ల ఒక 2-3 సార్లు ముంగిస వచ్చి ఒక 2-3 పిల్లల్ని కొరకడం జరిగింది. అందుకని అందులో వేస్తలేము. ప్రజెంట్ అయితే ఇక్కడ బాత్రూంలో మన పెద్ద ఉంది కాబట్టి దాంట్లో వేస్తున్నాం. ఈ వర్షాకాలం పోయేంత వరకు అయితే దాంట్లో వేసి మన కొత్త షెడ్ అనేది చలికాలంలో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. అయితే ఎందుకు ఈ తక్కువ పెట్టుబడితో చేయాలంటే, ఏది చేసినా కానీ మనం స్టార్టింగ్ బిజినెస్లోకి ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి తక్కువతో చేస్తే మనకు లాస్ అనేది చాలా ఉండదన్నమాట. అంటే మరీ లక్షల్లో పెట్టుబడి పెట్టి కోళ్ళు పెరిగిన తర్వాత కొన్ని రోగాలు వచ్చిన తర్వాత అవి చనిపోతే పెట్టినటువంటి షెడ్డుకు పెట్టినటువంటి ఖర్చు కూడా మనకి వెళ్ళదన్నమాట. సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా మనకు ప్రాఫిట్ అనేది రాదు. అందుకని లోగా 5,000తో పెట్టుకుంటే మనకు కోళ్ళు పెరిగిన తర్వాత కొన్ని చచ్చిపోయి కొన్ని మిగిలినా కానీ వాటిని అమ్ముకుంటే మనకు కోళ్ళకు ఖర్చైన షెడ్డు ఖర్చు వెళ్ళిపోతుంది. అట్లాగే వాటిపై పెట్టినటువంటి కష్టం కూడా మనకు వృధా కాదన్నమాట. అందుకనే చాలామందికి చెప్పేది ఇదే, తక్కువ పెట్టుబడితో పెట్టండి షెడ్డు. జస్ట్ కట్టెలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం కట్టెలతోనే చేసినాం. మనం ఒక వీడియోలో పెట్టినాం కదా, 5,000తో 200-300 కోళ్ళు బట్టంత షెడ్ అయితే వేసుకోవచ్చు అని. ప్రజెంట్ అయితే మనం ఈ కట్టెలు వేసినాం చూడండి, ఇది షెడ్ కోసమే. ఇక్కడ వర్షం పడడం వల్ల అవి పోయినాయి అన్నమాట. కింద కూడా మొత్తం మొరం వేసిన తర్వాత కొద్దిగా హైట్ పెరిగిన తర్వాత మళ్ళీ నేను వాటిని చలికాలంలో తయారు చేయబోతున్నాను. అయితే చాలామంది ఏం చేస్తారంటే పెద్ద ఎత్తున షెడ్లు వేసుకొని అనుభవం లేకుండా కానీ కోళ్ళను తెచ్చుకొని అందులో పెంచుకోవడం, రోగాలు వచ్చిన తర్వాత భారీ నష్టాలు అయితే అనేటివి ఉంటాయన్నమాట. అలాంటివి కాకుండా ఉండాలంటే చిన్నగా వేసుకోండి. జస్ట్ పైన మనకు ఏదన్నా టార్పాలిన్ కవర్ లాంటిది మనం ఇల్లు పైన వేసినాం చూడండి, అలాంటిది వేసుకొని చుట్టంతా జాలి పెట్టుకున్నా సరిపోతుంది. సైడ్లో మళ్ళీ ఏదైనా కవర్ చేసుకుంటే ఈ వర్షాకాలంలో నీళ్ళు అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. ఆ విధంగా చేసుకున్నా పర్వాలేదు. మీ అనుభవం బట్టి మీరు ఎంత తక్కువ చేసుకుంటే అంత తక్కువలో షెడ్ అయిపోతుంది. ఇదైతే నేను ఏం ఖర్చు లేకుండా వేసిన. జస్ట్ అవి నూనె డబ్బాలు కదా, వీటిని కట్ చేసి చుట్టుపక్కలంతా నూనె డబ్బాలు వేసేసి పైనుంచి ఒకటి కబూతర్ జాలేసి పైనుంచి పారివేయడం జరిగిందనమాట. దీనికి నాకు ఎలాంటి ఖర్చు కూడా కాలేదు, ఒక 200-300 తప్ప. అందుకని మనము మొదటిసారి పెంచుతున్నాం కాబట్టి అనుభవం లేని వాళ్ళు ఎంత వీలైతే తక్కువతో వేసుకోండి. కోళ్ళు పెరిగిన తర్వాత మీకు వేయాలనిపిస్తే వాటి వల్ల అనుభవం వచ్చిన తర్వాత మీకు వేయాలనిపిస్తే అప్పుడు 50,000 లక్ష రూపాయలు పెట్టి షెడ్ వేసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మీకు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్లస్ వ్యాక్సిన్లు ఇవన్నీ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా అవి చనిపోయే సంఖ్య చాలా తగ్గుతుంది. కాబట్టి వాటి వల్ల లాభం అనేది ఎక్కువ పెరుగుతుంది. ఆ లాభాన్ని మీరు షెడ్డుకు పెట్టుబడి పెట్టండి. అట్లాగే మీరు దాంట్లో కొంచెము లాభం పొందుతారు. ఆ విధంగా చేసుకుంటే బెటరు.
పూర్తిగా అనుభవం లేని వాళ్ళు మాత్రము లక్షల్లో పెట్టుబడి పెట్టకండి దీంట్లో. ఎందుకంటే కోళ్ళకు వచ్చే రోగాలు అన్నీ ఇన్ని కాదు, చాలా రకాల రోగాలు వస్తాయి. మన దగ్గర అయితే ఫస్ట్ స్టార్టింగ్లో 5 కోళ్ళు ఉండే, తర్వాత 5 కోళ్ళతో నేను 50 కోళ్ళు చేసిన. పిల్లలు 30 పిల్లల వరకు మంచి యాక్టివ్గా ఉండే. ఒక 1.5 మంత్ వరకు ఫుల్ యాక్టివ్గా ఉండే. తర్వాత ఏమైందేమో ఈ ఈ అమ్మోరు వచ్చింది. అమ్మోరు వచ్చినా కానీ నేను దానికి ట్రీట్మెంట్ సొంతంగా నిమ్మరసము, పసుపు, నూనె ఇచ్చుకున్నా. దానివల్ల నాకు 1-2 కోడి పిల్లలు తప్ప అన్నీ బాగానే ఉండే. కాకపోతే దాని తర్వాత నాకు వచ్చినటువంటి రోగం ఇది కొక్కెర వ్యాధో మరి గంభోరనో తెలియలేదు, కానీ ఒక్క పిల్లకి వచ్చిందైతే అన్ని పిల్లలకు వ్యాపించింది. సుమారు నా దగ్గర ఉన్నటువంటి 30 పిల్లల్లో నుంచి 20 పిల్లలు చనిపోయినాయి అన్నమాట. చాలా డేంజర్ అది. అందుకనే ఫస్ట్ వాటి గురించి తెలుసుకున్న తర్వాత, వ్యాక్సిన్లు అవన్నీ తెలుసుకున్న తర్వాత వీటిని పెంచుకోండి. ఎందుకంటే పెంచిన తర్వాత 100 కోళ్ళు అయిన తర్వాత అందులో నుంచి చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది, లాస్ అయిపోతాం పూర్తిగా. అది మనకి అటాక్ చేసేదంటే పెద్ద కోళ్ళ మీద కొంచెం ప్రభావం తక్కువ ఉంటుంది. 2 months 3 months కోళ్ళ మీద చాలా ఎక్కువ ఉంటుంది. మనం అక్కడ చూస్తున్నాం, అది 3 months కోడి, ఇది పుంజేమో 4.5 ఉంటుంది. వాటికి ఏం కాలేదు, అలాంటి కోళ్ళకు నాకు రిస్క్ ఏం రాలేదు. కాకపోతే ఈ కోడి తీసినటువంటి పిల్లలు ఏవైతే ఉంటాయో అలాంటి సైజు అన్నీ కూడా ఇక్కడ జూమ్ చేస్తాను. ఇలాంటి సైజు కోడి పిల్లలు దాదాపు 30 నుంచి 40 పిల్లలు ఉండే. దాదాపు 25 పిల్లలు అయితే చనిపోయినాయి. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తలు తీసుకోండి. ప్లస్ షెడ్డుకు భారీ మొత్తంలో ఖర్చు పెట్టకండి. ఇలాంటివి తీసుకుంటే కొంత లాస్ అయినా కానీ మనకు ఏమనిపించదు. లక్షల్లో పెట్టుబడి పెట్టి లాస్ అయిపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళకపోతే మనం చేసిన బిజినెస్ వేస్ట్ కదా, టైం వేస్ట్, అన్నీ వేస్ట్. సో అందుకని కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఈ నాటుకోళ్ళ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేవాళ్ళు చేయండి. సో ఇది మన సజెషన్. షెడ్ విషయంలో కానీ, నాటుకోళ్ళకు సంబంధించిన వ్యాక్సినేషన్ కానీ టైంకి తీసుకోవడం, ఇవైతే నేను చెప్పాను. మీరు ఒకసారి జాగ్రత్త తీసుకొని స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లాగే కామెంట్లో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.